నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే షణ్ముఖ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలను పదునెక్కిస్తున్నాయి. అందులో భాగంగా అధికార పార్టీ అనగా వైఎస్ఆర్సీపీ పార్టీ వారు యాత్ర టు సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి అది హైకోర్టులో పెండింగ్ ఉంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ రాజధాని ఫైల్స్ అనే ఒక మూవీ తీశారు. మరి దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? నువ్వు తప్పు చెబుతున్నావు షణ్ముఖ్. తెలుగుదేశం పార్టీ సినిమా దీలా, ఎవరో ఒక అభిమాని సినిమా పిచ్చున్నోడు ఆ కంటమినేని రవిశంకర్ అని అవనిగడ్లో పోయినసారి 2019లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని సింహం గుర్తు మీద పోటీ చేసిండు. ఎవరో కంటమనేని రవిశంకర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫామ్ తీసుకొని అవనిగడ్డలో పోటీ చేసిండు. ఆయన తీసుకున్నాడు సినిమా ఏది, ఆ కృష్ణా జిల్లా వాసి కాబట్టి ఆయన పేరు కంటమనేని రవిశంకర్. అంటే రాష్ట్ర ప్రజలకు తెలియాలని చెప్పేసి ఒక మాట అలా అన్నాను. రాష్ట్ర ప్రజలకు తెలియ చెప్పినా కదా నేను ఎవరు తీసిందని. దాన్ని రాజధాని ఫైల్స్ అని ఒక మూవీ చూశాడు. సరే, మంచిది, మంచి సినిమానే తీశాడు. ఒక ఉద్యమ చరిత్రని బాహ్య ప్రపంచానికి చూపించాలా అన్న ఉద్దేశంతో ఆ సినిమాని తీశాడు. హ్యాట్సాప్ టు కంటమనేని రవిశంకర్. ఓకేనా? ఎందుకు తీశాడు, దేనికోసం తీశాడు? రైతుల కోసం తీశాడు. మోడీ గారు 3 వ్యవసాయ చట్టాలు తెచ్చారు కేంద్రంలో. ఎన్ని? 3 వ్యవసాయ చట్టాలు తెస్తే పంజాబ్ రైతులు, హర్యానా రైతులు, అర్థమైందా, ఢిల్లీ చుట్టుపక్కల హస్తినాపురం చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల రైతులందరూ కలిసి మహోద్యమం నిర్మించారు ఉత్తరప్రదేశ్ రైతులతో. భారత పార్లమెంట్లో క్షమాపణ చెప్పి దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారు 3 చట్టాలు వెనక్కి తీసుకున్న మాట నిజమా అబద్ధమా? నిజం, వాస్తవం. అవునా కాదా? దేశ ప్రధాన అయినటువంటి వ్యక్తే తన చేసిన తప్పుని దేశ ప్రజలందరికీ క్షమాపణ కోరి ఆ చట్టాలు వెనక్కి తీసుకున్న మాట నిజము, నిజం, నిజం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక నియంత, ఒక అహంకారి అయినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అమరావతి రాజధాని నగరంలోని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా, దేశ ప్రధాని చేతుల మీదుగా అన్ని గ్రామాల నుంచి మట్టి తీసుకొచ్చి, అన్ని గ్రామాల నుంచి నీళ్లు తెచ్చి, అన్ని నదుల నుంచి నీళ్లు తెచ్చి, సకల మతాలు, సకల ధర్మశాస్త్రాల ప్రకారం పండితులు, వేద పండితులు కలిసి అమరావతికి శంకుస్థాపన చేసిన మాట వాస్తవమా అవాస్తవమా? వాస్తవం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చి పాల్గొన్నాడుగా, జగన్మోహన్ రెడ్డి ఫ్రెండు వచ్చాడుగా. కానీ ఆ శంకుస్థాపన మాత్రం జగన్మోహన్ రెడ్డి రాల. అర్థమైందా? అదే ప్రతిపక్షంగా ఉన్నప్పుడేమో చెప్పాల్సినవన్నీ చెప్పాడు. ఈరోజు అమరావతి రైతుల ఆక్రనందం, వాళ్ళ దగ్గర భూములు తీసుకొని, మొదటి ప్లేస్లో ఎస్సీల భూములు, రెండో ప్లేస్లోనేమో కాపుల భూములు, మూడో ప్లేస్లో ఏమో రెడ్ల భూములు, 4వ ప్లేస్లో ఉంటాయి కమ్మోళ్ళ భూములు. అమరావతి కాదు, అది కమరావతి, భ్రమరావతి అని జగన్మోహన్ రెడ్డి ఒక కులం మీద ద్వేషం పెంచుకొని అమరావతిని సర్వనాశనం చేసి 145 కోట్లు, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశానికి ఒకే రాజధాని ఉంటే 6 కోట్ల ఆంధ్రులు ఉన్న దానికి 3 రాజధానుల అన్న సందర్భంలో భూములు వాళ్ళ భూముల్లో కట్టిన సెక్రటేటర్, వాళ్ళ భూముల్లో కట్టినటువంటి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానము, సర్వోన్నత న్యాయస్థానము, వాళ్ళ భూముల్లోనే మీరు తిరుగుతూ వాళ్ళ భూముల్లోనే నిర్మించుకొని, ఆ రైతులు భూమి ఇవ్వకపోతే సచివాలయం సెక్రటరీ ఆడితే, ఆ రైతులు భూములు ఇవ్వకపోతే హైకోర్టు ఆడితే, ఆ రైతులు భూములు ఇవ్వకపోతే క్వార్టర్స్ ఎక్కడియా? ఇస్తే ఒక దుర్నీతితో, ఒక అహంకారంతో ఆ యొక్క అమరావతి రాజధానిని చంపేయటం అంటే, దాని మీద అక్కడ జరిగిన పోలీసు వాళ్ళు చేసిన దాష్టికాలు, అక్కడ జరిగినటువంటి దుర్మార్గాలని ఒక సినిమా రూపంలో, రాజధాని ఫైల్స్ రూపంలో ప్రజల ముందుకి రావడం జరిగింది. అద్భుతంగా సినిమా ఉండబోతుంది.
ట్రైల్ మాత్రం విపరీతంగా చూస్తున్నారు. ట్రైలే అటు చూస్తారంటే థియేటర్లు కూడా పట్టవు. ఒక స్టార్ హీరోకు రావాల్సినంత వ్యూస్ రాజధాని ఫైల్స్ మూవీకి కూడా అసలు వస్తూ ఉన్నాయి వ్యూస్. వ్యూస్ పక్కన పెట్టు, బ్లాక్ బస్టర్ మూవీ. ఈ 2024వ సంవత్సరంలో ఆ మూవీ రిలీజ్ అయిందంటే ప్రపంచవ్యాప్తంగా కంటమనేని రవిశంకర్ గారు కూడా దాన్ని అన్ని భాషల్లో, హిందీ భాషల్లో, తమిళ భాషలో, కన్నడ భాషలో, అదేవిధంగా అదే పేరుతో రాజధాని ఫైల్స్ మూవీస్తోనే అన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్లో కూడా దాన్ని రిలీజ్ చేయాలి. అంటే ఆంధ్రులకి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దురాఘాతాలను, దుశ్చర్యాలను ప్రపంచానికి కానీ చూపించగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మతం కులం నీతి ఒకటి కాదు. ఇప్పుడు కూడా నీతి ఎప్పుడైనా గెలిచద్ది. మన ధర్మం ఏందో చెప్పనా? సర్వే జన సుఖినో భవంతు. మన ధర్మం ఏంటినానా? సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా అనుకోవాలి. కానీ తర్వాత సత్యమేవ జయతే, సత్యం తప్ప మిగతా అన్నీ చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? సత్యమేవ జయతే మన ధర్మే కదా. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రపంచంలో చూడు నువ్వు, లోకా సమస్త సుఖినో భవంతు అన్న ధర్మం భారతీయ సనాతన ధర్మం. ఇంక దేంట్లో ఉండదు. మా మతం గొప్పది, మా మతం గొప్పది, మా కులం గొప్పది, మా 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 అనుకుంటారే తప్ప. అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి నా 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 అంటాడే తప్ప నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటాడు. అర్థమవుతుందా? అది అహంకారానికి చిహ్నం. లోకా సమస్త సుఖినో భవంతు, సత్యమేవ జయితే, ధర్మో రక్షిత. ధర్మాన్ని నువ్వు ఎప్పుడైతే రక్షిస్తావో ఆ ధర్మమే నిన్ను కాపాడద్దని మన సనాతన ధర్మం చెప్పద్ది. జగన్మోహన్ రెడ్డి తన ధర్మాన్ని ఎప్పుడు రక్షించడో అధర్మంగానే పోతాడు. కాబట్టి కష్టాలన్నీ నువ్వు వద్దన్న నీళ్ళ ఎంటాడుతూనే ఉంటాయి. వద్దురా వెంకటేశ్వర స్వామితో పెట్టుకోబాకరా అయ్యా, మీ అయ్య వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని పైకి పోయిండ్రా ఆయన అని చెప్పిన. మొన్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈయన వెంకటేశ్వర స్వామి సెట్ వేసిండు. వెంకటేశ్వర స్వామి కాడికి మీ భార్య భర్తలు ఇద్దరు తిరుపతికి బాగొట్టుకొని ఇంట్లో సెట్ వేసుకున్నాడు. ఇప్పుడు ఇంటి గుట్టంతా రొట్టు అయిపోయింది. ఆ సెట్ వేసిన కింద రోజులకి 48 గంటలకే చెల్లెమ్మ రూపంలో మొత్తం నీ గుట్టంతా బయట పెట్టేసింది. యద్భావం తద్భవతి. అదా. తర్వాత అసతోమాయ సద్గుణమయ తర్వాత అయిపోయిందే. తర్వాత మేధావులు మౌనంగా ఉంటే, మేధావులు మౌనం వహిస్తే జాతికి మంచిది కాదు. ప్రతి మేధావి గళమెత్తి మాట్లాడాలి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడాల. తుష్టిమైన శరీరం ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోయేది. కాబట్టి సోక్రటీస్ని మించినటువంటి మేధావి ఎవడు లేరు. సోక్రటీస్కి జ్యూరీ సభ్యులు ఏం చేశారు తెలుసునానా? ఇష్టం పెట్టి చంపారు. ఎవరు? మతోన్మాదులు. సోక్రటీస్ని ఏం చేసి చంపారా? తను నమ్మిన సిద్ధాంతానికి చివరిదాకా చచ్చిపోతానని తెలుసు కూడా వాళ్ళ శిష్యులు, సోక్రటీస్ శిష్యులు ఎవరా? ప్లేటో ఏమన్నాడా? మేము తప్పిస్తాం గురువుగారు నిన్ను జైలు నుంచి, ఏదైనా ఇతర దేశాలు దాక్కా అంటే, ఒరేయ్ స్వర్గంలో పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మేవాడు సోక్రటీసు ఏమన్నాడు తెలుసా? ఒరేయ్ నేను చచ్చిపోతా, ఇబ్బంది లేదు, పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను కదా, నన్ను మించిన మేధావులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడతా, డిస్కస్ అన్నాడు. అర్థమవుతుందా? నువ్వు శరీరాన్ని చంపగలవు, సిద్ధాంతాన్ని చంపలేవు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని భిక్షగాళ్ళు అనుకుంటారు. నీకు బిచ్చమేసి 2019లో ఊరూరు తిరిగి అడుక్కుంటే బిచ్చమేసారు. ప్రజాస్వామ్యంలో బిచ్చమేస్తే ముఖ్యమంత్రి అయి ప్రజల్ని హింసిస్తున్నావు. మేనమామని దళితులకు చెప్పి దగా చేసి కంసమామని మించినోడైపోయిండు జగన్మోహన్ రెడ్డి. దళితుల్ని శిరోమండనం చేసి కేసులో మన హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. దళితుడైన డాక్టర్ సుధాకర్ని, అనస్థియా డాక్టర్ని ఏ విధంగా చంపింది ప్రజలు చూశారు. సొంత కడప జిల్లాలోని అచ్చెన్నని ఏ విధంగా చంపింది దళితులందరూ చూశారు. ఇంక నీ మాయ మాటలు కట్టిపెట్టి, ఒట్టి మాటలు కట్టిపెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అన్నాడు గురిజాడ అప్పారావు గారు. ఎన్ని రోజులు మోసం చేస్తావు ప్రజల్ని? కాబట్టి నేను ఒక రెవల్యూషన్ థియరీ చెప్తాను. ఈ రెవల్యూషన్ థియరీ ఏంటంటే, ఇండస్ట్రియలైజేషన్లో భాగంగా కమ్యూనిజం పుట్టింది.
నో కమ్యూనిజం వితౌట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లేదనుకో కమ్యూనిజం లేనే లేదు. తర్వాత నో సైబర్ క్రైమ్స్ వితౌట్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఉండబట్టే కదా సైబర్ క్రైమ్స్ జరుగుతుండేదా. ఇంటర్నెట్ కనుక్కున్నది ఎవరు? పబ్లిక్కే కదా. అది లేకపోతే సైబర్ క్రైమ్స్ లేవు కదా. తర్వాత ఇంకోటి చెప్తా. క్రిస్ట్ వాజ్ క్రూసిఫైడ్ బై రోమన్ లా. రోమన్ లా ప్రకారమే కదా చంపిందే యేసు ప్రభువునే. అవునేనా? వాళ్ళు దేవుడికి ఎదురు తిరగబట్టే కదా చంపేసిందే. తర్వాత సోక్రటీస్ టేక్స్ పాయిజన్ బై గ్రీక్ లాస్. ఎందుకు చెప్తున్నాను నేనంటే గ్రీక్ లా ప్రకారమే కదా సోక్రటీస్ని చంపేసిందే. తర్వాత బట్ వై నథింగ్ బట్ వాయిసెస్ అంటే మోస్ట్ పవర్ఫుల్ ఏపనం మాట అనేది. వీటన్నిటికి గాడికి కూడా మాట అనేది మోస్ట్ పవర్ఫుల్ ఏపనం. నన్ను చంపేసినా నా మాటలు అనేవి ఉండిపోతాయి. కాబట్టి నేను పోయినా పర్వాలేదు, నిజాన్ని నిర్భయంగా మాట్లాడు, సత్యం మాట్లాడు, ధర్మం వైపు ఉండు, సత్యాన్ని గెలిపించు. వధిస్తావు. ఎన్నో జీవరాశులు వధించుకొని తినే మనం మేకల్ని, గొర్రెల్ని, పక్షుల్ని, పందుల్ని, సమస్త జీవరాశులు వధించుకొని తినేటటువంటి ఈ మనుషులు మనల్ని కూడా చంపేస్తే ఎవడో ఒకటి ఇప్పుడు చంపేస్తాడు. ఏమవుతుంది? చచ్చిపోతాం. ఏదో ఒకరోజు చచ్చిపోయేది కదా. నిజం మాట్లాడి చచ్చిపోదాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి లాంటి ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెత్తిని పెట్టుకున్నారో అనుభవించండి. మీ విజ్ఞతకే వదిలేస్తుండ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం లేదు, పాడు లేదు. ఉన్నదంతా జగన్మోహన్ రెడ్డి జే గ్యాంగ్ పరిపాలన. రాజ్యాంగం లేదు, చట్టం లేదు, జే గ్యాంగ్ రూలింగ్ చేస్తారో అర్థమవుతుందా? ఈ గజ దొంగల పాలన నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి నాయన. నమస్కారం. మరైతే ఈరోజు రాజధాని ఫైల్స్ మూవీలోని అంశాలు మనకు చాలా బాగా వివరించారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.